గిరిజన బాలుర గురుకుల పాఠశాల మరియు వసతి గృహంను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మరియు సమస్యలను అడిగి స్వయంగా రాసుకున్నారు. మంచినీటి ట్యాప్లో లీకేజ్ గమనించిన కలెక్టర్ స్వయంగా ట్యాప్ను బిగించారు. డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు పరిసరాలను, స్పోర్ట్స్ వంటగదులను స్వయంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారీని మరియు విద్యార్థులకు వర్ణించడానికి సిద్ధంగా ఉన్న అన్నం పరిశీలించారు. వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోజనం వండటానికి ముందే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకంగా నాణ్యతలేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. ఆత్మ పాఠశాల మరియు వసతి గృహంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చదువు కొనసాగించేలా అనుకూల పరిస్థితులు కల్పించాలని అధికారులు ఆదేశించారు. వసతి గృహం మరియు పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లు మరియు వసతుల నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల హెడ్ మాస్టర్ భద్రు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎగ్జామ్ గురించి ఎప్పుడైనా భయం బికాస్ అట్లా తయారైపోయింది. 10th ఎగ్జామ్తో మన ట్రాక్ అంతా డిసైడ్ అంటారు. సో దాంట్లో కొంత నిజం ఉంది, కొంత నిజం లేదు. బికాస్ 10th ఎగ్జామ్తో మీకు ఎంత మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీకు 11th and 12th ట్రాక్ డిసైడ్ అవుతుంది కదా. కొంతమంది బైపీసీ పెడతారు, ఎంపీసీ పెడతారు, లేదా ఇంకా కామర్స్ సైడ్ పెడతారు, అవునా? సో అవన్నీ మీరు మైండ్ నుంచి తీసేయండి. ఫస్ట్ మీకు ఏం కావాలంటే మంచి మార్క్స్. సో ఏ ఎగ్జామ్ అయినా సరే, 10th అయినా 12th అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే, ఫస్ట్ మీరు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో దాని గురించి ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా మీ టాపిక్స్లో ఎక్కడ మీకు ల్యాగ్ అవుతుంది నాకు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి. 50 రోజులు అంటే ఎక్కువ సమయం లేదు. సో జనరల్గా